బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలంగాణలో కూడా నిన్నటి సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు కూడా భారీ వర్షం కొనసాగుతూనే ఉంది. వాతావరణ శాఖ అప్రమత్తంగా ఉండాలని చెప్పింది. ఇక హైదరాబాద్ లో కూడా ఎడతెరిపి లేకుండా ఉదయం నుంచి వర్షం నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్. విజయచంద్రిక, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న సాయంత్రం నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అందులో భాగంగానే ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా తెల్లవారుజాము నుంచి కూడా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. సో ఎడతెరిపి లేని వర్షంతో ఇటు హైదరాబాద్ నగరవాసులకైతే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పవచ్చు. ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే దాదాపు 3 రోజుల పాటు ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని దాదాపు 16 జిల్లాలకు వాతావరణ శాఖ ఏదైతే ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది, కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటు మార్నింగ్ నుంచి కూడా కంటిన్యూషన్ గా కురుస్తున్నటువంటి వర్షంతో ఇటు ఆఫీసులకు, స్కూళ్లకు వెళ్ళేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనము ప్రస్తుతం రాయదుర్గం దగ్గర ఉన్నాము. రాయదుర్గం దగ్గర కూడా పరిస్థితి చూడొచ్చు. పూర్తిగా ఏదైతే ఇటు ఐటీ క్యాడర్లో వీకెండ్ కావడంతో కొంత ట్రాఫిక్ తక్కువగా ఉన్నప్పటికీ ఇటు సిటీలోని అనేక ప్రాంతాల్లో పూర్తిగా కొన్ని ప్రాంతాలు సికింద్రాబాద్ కానివ్వండి, దాంతోపాటు ఏదైతే ఇటు ఉప్పల్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో, మలక్పేటలో కూడా కొంత ట్రాఫిక్ జామ్ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు వర్షం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసీ వాతావరణ శాఖ అలర్ట్ అయింది. ఏదైతే ఇప్పుడు వాతావరణ శాఖ అధికారుల అప్రమత్తం నేపథ్యంలో జిహెచ్ఎంసీ మాన్సూన్ బృందాలు, డిజాస్టర్ బృందాలను కూడా సిద్ధం చేసి పెట్టారు. మొత్తం కూడా జిహెచ్ఎంసీలో దాదాపు 30 డిజాస్టర్ టీమ్స్ సిద్ధం చేశారు. దాంతోపాటు ఏదైతే 250కు పైగా మాన్సూన్ బృందాలు కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనము చూస్తున్నాము ఏదైతే రాయదుర్గం దగ్గర. సో ఏదైతే ఇటు వర్షం నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి, వాహనాలు కూడా చాలా నెమ్మదిగా మూవ్ అవుతున్నాయి. రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోవడంతో ఇటు ట్రాఫిక్ జామ్ కూడా ప్రతిసారి హైదరాబాద్ ఏ విధంగా ఉంటుందో కూడా మనకు తెలుసు. సో సిచ్యువేషన్ చూడొచ్చు. ఏదైతే రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులకైతే కొంత ఇబ్బందులు తప్పట్లేదు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము రాయదుర్గం దగ్గర కానివ్వండి, షేక్పేట్, దాంతోపాటు ఏదైతే టోలీ చౌకీ, గోల్కొండ, మణికొండ లాంటి ప్రాంతాల్లో కూడా నాన్ స్టాప్ గా వర్షం కురుస్తుంది. రాగల ఇంకో 2 రోజుల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు అయితే అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. కొంత వీకెండ్ కావడంతో ట్రాఫిక్ అయితే ఇటు ఐటీ క్యారియర్లో తక్కువగా ఉంది. బట్ ఏదైతే ఇటు సికింద్రాబాద్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, ఉప్పల్, బేగంపేట ప్రాంతాల్లో అయితే ట్రాఫిక్ రద్దీ అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఎఫెక్ట్తో మాత్రం ఇటు తెలంగాణలో రాగల 48 గంటల పాటు కూడా ఇదే స్థాయిలో వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకైతే ప్రస్తుతం అయితే ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. మిగిలిన జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో చిన్నపాటి వర్షం అంటే 2-3 సెంటీమీటర్ల వర్షం కురిస్తేనే సిటీలో రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా జలమయం అవుతాయి. సో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. సో కంటిన్యూషన్గా ఇంకో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. సో ఈ రోజు సాయంత్రం నుంచి కొన్ని ప్రాంతాల్లో దాదాపు అంటే ఈదురుగాలులతో, ఉరుమురు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కురిసినటువంటి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు అంటే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం కూడా కురిసేటటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే ఇటు సిటీలో అంటే ఎల్బీ నగర్ కానివ్వండి, ఇటు మణికొండ, గోల్కొండ, షేక్పేట్, దిల్సుఖ్ నగర్, దాంతోపాటు ఇటు అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, రాజేంద్ర నగర్తో పాటుగా ఇటు షేర్లింగంపల్లి, మియాపూర్, హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. సో మోస్తారు నుంచి భారీ వర్షం కూడా ఈరోజు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. విజయచంద్రిక, ఇక మాన్సూన్ టీమ్స్, మాన్సూన్ బృందాలు వారు ప్రధానంగా ఏ ఏరియాలో కాన్సన్ట్రేట్ చేశారు? వాటర్ లాగింగ్ ఏరియాలు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి నుమాన్? ఎస్ విజయచంద్రిక, సిటీలో వాటర్ లాగింగ్ ఏరియాస్ దాదాపు 142 ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో వాటర్ లాగింగ్ ఏరియాస్లో ఇప్పటికే దృష్టి పెట్టారు.
ఇటు జిహెచ్ఎంసీ డిజాస్టర్ టీమ్స్ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా డిజాస్టర్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా ఏదైతే అలర్ట్ జారీ చేశారు. కమిషనర్ రంగనాథ్ కూడా ఎప్పటికప్పుడు కూడా ఇటు సిటీలో వర్ష ప్రభావితమైనటువంటి ప్రాంతాలు, ముఖ్యంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాల మీద కూడా దృష్టి పెట్టాలంటూ కూడా ఇప్పటికే డిజాస్టర్ అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. సో ఎప్పటికప్పుడు కూడా కమిషనర్ రంగనాథ్ కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ డిజాస్టర్ సంబంధించినటువంటి పరిస్థితులు కూడా ఇటు బుద్ధభవన్ నుంచి కంట్రోల్ రూమ్ నుంచి పరిశీలిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే కంప్లైంట్స్ జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కి కూడా కంప్లైంట్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. 040231111 నెంబర్. సో ఎలాంటి అత్యవసరం ఉన్నా కూడా సో ఈ నెంబర్ కి కంట్రోల్ రూమ్ నెంబర్ కి కూడా కాల్ చేయాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా కోరుతున్నారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. సో భారీ వర్షం కురిసినా కూడా, చెట్లు విరిగినా, సో ఎలాంటి అత్యవసరం ఉన్నా కూడా వెంటనే జిహెచ్ఎంసీ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ద్వారా ఏదైతే ఎప్పటికప్పుడు పరిస్థితి తెలుసుకుంటున్నా. జిహెచ్ఎంసీ కమిషనర్, డిజాస్టర్కి సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ కూడా ఎప్పటికప్పుడు కూడా ఈ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం నుంచి భారీ వర్షం కురిసేటటువంటి అవకాశం ఇటు హైదరాబాద్ నగరానికి ఉంది. సో ఇటు హైదరాబాద్తో పాటు దాదాపు 4-5 జిల్లాలకు కూడా ఎఫెక్ట్గా ఎక్కువగా అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఇటు 140 వాటర్ లాగింగ్ ఏరియాస్తో పాటు దాదాపు ఒక 100కి పైగా లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి, కాలనీలు ఉన్నాయి. ప్రతిసారి వర్షం కురిస్తే మునిగిపోయేటటువంటి మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాస్ అయినటువంటి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి దిల్సుఖ్ నగర్, గడ్డి అన్నారం, సరూర్ నగర్, కోదండరాం కాలనీ, పిఎన్టీ కాలనీ, నాగోల్లో ఉన్నటువంటి కొన్ని కాలనీస్ ఉన్నాయి. దాంతోపాటు ఇటు ఉప్పల్, మల్కాజ్గిరిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో ఆ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దాంతోపాటు ఏదైతే ఇటు టోలీ చౌకీ, మెహదీపట్నం, గోల్కొండ, దాంతోపాటు కార్వాన్, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ప్రస్తుతం అయితే ఇటు మొత్తానికి కలిపి ఓవరాల్గా ఉదయం నుంచి ఇప్పటివరకు ఒక 2 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. సో దాదాపు ఇంకో 5 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైతే మాత్రమే సిటీ ప్రజలకైతే తీవ్ర ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. సో అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఎదుర్కొనేందుకు ధీటుగా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా పూర్తిగా సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు భారీ వర్షం నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అలర్ట్ అయింది. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ నుమాన్.